దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి రావాలంటే ఏళ్ల క్రితం అనేక కష్టాలు ఎదురయ్యేవి. వాహనాల రాకపోకలు సరిగ్గా లేక మధ్యలో గోదావరి దాటాలంటే ప్రాణాలకు తెగించాల్సి వచ్చేది. ఏటా శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులు పడవలపై గోదావరి దాటేవారు. ఇలాంటి పరిస్థితుల్లో 1959లో జరిగిన ఓ ప్రమాదం భద్రాచలంలో గోదావరి వంతెన నిర్మాణానికి కారణమైంది. ఇప్పుడు ఆ వంతెన 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచల సీతారామచంద్రస్వామి దేవాలయానికి వేలాది మందిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ముక్కోటి కళ్యాణానికి సంబంధించి చూసుకున్నట్లయితే లక్షలాది వాహనాలతో భక్తులు భద్రాచలానికి పోటెత్తుతూ ఉంటారు. దాదాపు 60 ఏళ్లుగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా అదే నాణ్యతో ఇబ్బంది కలగకుండా కూడా ఆ బ్రిడ్జి తన సేవలను అందిస్తున్న పరిస్థితి ఉంది. అసలు భద్రాచల బ్రిడ్జి 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. 1959లో శ్రీరామనవమి ఉత్సవాలకు భక్తులు 2 పడవలను కట్టుకుని గోదావరి నదిపై ప్రయాణించగా ఆ ప్రయాణం విషాదంగా మారింది. వరద ఉధృతికి పడవలు మునిగి 150 మంది మృతి చెందారు. దీంతో స్పందించిన నాటి ప్రభుత్వం గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సరిగ్గా 60 ఏళ్ల క్రితం సీతారామచంద్రస్వామి కళ్యాణం చూడాలన్నా, ముక్కోటి ఏకాదశికి భక్తులు రావాలన్నా ఈ గోదావరిలో నుంచే రావాల్సిన పరిస్థితి ఉండేది. ఇక్కడ కూడా బ్రిడ్జిలు లేకపోవడంతో 1959లో దాదాపుగా 150 మంది భక్తులు 2 పడవల మీద ప్రయాణం చేస్తూ మనం చూస్తున్నాం. గోదావరి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి సమాచారం, గొమ్మూరు అనే ఒకటువంటి ఊరు ఉన్నది. ఆ ఊరు కాడ నుంచి పూర్తిగా మనం చూస్తున్నటువంటి విజువల్స్లో గోదావరిని 2 నాటు పడవల ద్వారా నేరుగా భద్రాచల గోదావరి వరదను దాటి అంటే మొత్తం ఇక్కడే భద్రాచలంలో ప్రయాణం చేస్తూ సీతారామచంద్రస్వామి దేవాలయానికి చేరుకునేవారు భక్తులు. అప్పుడు చేరుకుంటూ కళ్యాణానికి సంబంధించినటువంటి తంతు కావచ్చు, అదేవిధంగా ముక్కోట ఏకాదశికి సంబంధించినటువంటి తంతు కానీ పూర్తిగా భక్తులు చూస్తుండేవారు. అయితే కాలక్రమేణా దాదాపుగా ఎక్కడ ఎప్పుడు భక్తులు కోరికలు తీర్చుకోవాలన్నా కేవలం పడవల మీదనే వచ్చేవారు. 1959లో జరిగినటువంటి ఒక ఘటనలో దాదాపు 150 మంది పైగా భక్తులు ఒక్కసారిగా నీట మునిగిపోయారు. నీట మునిగిపోవడంతో భక్తులు చనిపోయిన ఘటన పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో కలిచివేసింది. ఒక్కసారిగా ఆ ఘటనతో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీలం సంజీవరెడ్డి ఒక్కసారిగా భద్రాచలంలో గోదావరి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి, అప్పుడే భక్తులు ప్రశాంతంగా నేరుగా సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు తప్ప ఈ గోదావరి నుండి పడవల ద్వారా ప్రయాణం చేస్తే మాత్రం ప్రయాణికులు అంటే మొత్తంగా ప్రయాణం చేసేటప్పుడు ఇలాంటి ఘటనలే ప్రమాదాలే చోటు చేసుకుంటాయని భావించింది. అందులో భాగంగానే ఒక్కసారిగా 1960లో మొత్తంగా ఈ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ బ్రిడ్జి నిర్మాణం ఎలా ఉండాలి, ఈ నిర్మాణానికి సంబంధించిన వంతెనలు మనం చూస్తున్నాం విజువల్స్లో. దాదాపుగా 35 పిల్లర్లు పైగా కూడా ఏర్పాటు చేశారు. 35 పిల్లర్లతో దాదాపు 3953 ఫీట్ల అడుగుల బారుగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఈ గోదావరిలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు చూసుకుంటే 1965లో పూర్తి చేసుకున్నటువంటి బ్రిడ్జి నిర్మాణం ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో కూడా 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. 60 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో ఒక్కసారిగా బ్రిడ్జి అంటే 1985లో వచ్చిన వరదలు కావచ్చు, 2022లో వచ్చిన వరదలు కావచ్చు, అంతకుముందు వచ్చిన అనేక విపత్కర పరిస్థితులు కావచ్చు, అనేక విపత్తులు వచ్చినా, గోదావరి వరదలు వచ్చినా కూడా ఏ ఘటనలో కూడా ఒక్క పిల్లర్ కూడా కుంగిపోకుండా ఇప్పటికీ కూడా బ్రిడ్జి అందుబాటులో ఉంది. ఇంకా కూడా దాదాపు 40 ఏళ్ల పాటు కూడా అందుబాటులో ఉండే అవకాశం కనిపిస్తుంది. 10 ఏళ్ల క్రితమే మరో బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టింది. ఇంకా అక్కడ ఆ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో లేదు. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా కేవలం భద్రాచల సీతారామచంద్ర బ్రిడ్జి మీద నుంచి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ ఆ నిర్మాణం చెక్కు చెదరకుండా అందరినీ ఆకట్టుకుంటున్న పరిస్థితి. వారేవా ఏం నిర్మాణం ఇంకా చెక్కు చెదరలేదు. ఎన్నో విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొన్నా కూడా ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచల బ్రిడ్జి మాత్రం ఇంకా నిండు నీరులు పూడబోసుకున్న విధంగానే ఉండే అవకాశంగా కనిపిస్తుంది.
నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 1959 డిసెంబర్ 16న ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. వంతెన డిజైన్, నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను ముంబైకి చెందిన కంపెనీ లిమిటెడ్కు పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్కు అప్పగించారు. ఇక ఆపై అనేక అవాంతరాల నడుమ వంతెన నిర్మాణం సాగుతూ 6 ఏళ్లకు పూర్తవగా 1965 జూలై 13న అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. భద్రాచలం దగ్గర గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి 70 లక్షలు ఖర్చు పెట్టారు. నిర్మాణ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అయినా ప్రాజెక్టులు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ఆలస్యం అవుతున్న పరిస్థితి. కానీ ఆనాడు ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఆనాడు మేధస్సుతో భద్రాచల సీతారామచంద్రస్వామి టెంపుల్కి వెళ్ళాలంటే భక్తుల కోసం బ్రిడ్జి నిర్మాణం చేశారు. 150 మంది జల సమాధి అయిన తర్వాత పురుడు పోసుకుంది. మనం చూడొచ్చు, కేవలం 70 లక్షల రూపాయలతో మాత్రమే అంచనా వ్యయంతోనే ఈ బ్రిడ్జిని నిర్మాణం చేశారు. మనం చూడొచ్చు, దాదాపుగా 1959లో ఘటన జరిగితే 1960 నుంచి 65 లోపు, అంటే సుమారు 5 సంవత్సరాల లోపునే ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారు. ఈ 5 సంవత్సరాల వ్యవధిలో మొత్తం 70 లక్షల రూపాయలు మొత్తం ఖర్చు పెట్టారు. మొత్తం 37 పిల్లర్లు, 3934 ఫీట్ల దూరంలో ఏదైతే ఉందో లెంత్ బారుగా దీన్ని నిర్మాణం చేపట్టినట్టుగా మొత్తం శిలాఫలకం ఇది కూడా ఉంది. ఏ క్లాస్కు మొత్తం దీనికి సంబంధించి సింగిల్ లైన్గా నిర్మాణం చెప్పారు. ఈ నిర్మాణం చేపట్టినటువంటి ఈ బ్రిడ్జి ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకపోవడం, ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రారంభోత్సవానికి సంబంధించి నాడు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ 1965 13 జూలైలో ఈ బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. మొత్తంగా చూసుకున్నట్టయితే జాతికి అంకితం చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే 60 ఏళ్ళు కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తయితున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న మైనర్ రిపేర్లు తప్ప పెద్దగా ఈ బ్రిడ్జి ఇంకా దాదాపు 40 నుంచి 40 ఏళ్ళు పూర్తిగా అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని కూడా మనకు అర్థమవుతుంది. మరోపక్క కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. మొత్తం 5 రాష్ట్రాలకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మొత్తం 5 రాష్ట్రాలకు ప్రధాన రహదారిగా ఈ బ్రిడ్జి నిర్మాణం మనం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో 5 రాష్ట్రాల రాకపోకలు కావచ్చు, అంతర్రాష్ట్ర వ్యాపార సముదాయాలు కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం చేపట్టడం ద్వారానే మొత్తం అన్నిటికీ కూడా అనుసంధానంగా ఈ బ్రిడ్జితోనే కలిగిందని కూడా చెప్పుకోవచ్చు. 1982-87లో వచ్చిన భారీ వరదలను, అదేవిధంగా 2022లో వచ్చినటువంటి భారీ వరదలు, ఈ 2 వరదలను కూడా తట్టుకొని, ఎందుకంటే 76 అడుగుల పైన గోదావరి ప్రవహించింది. 76 అడుగుల గోదావరి ప్రవహించడంతో పాటు మొత్తం భద్రాచలమే నీట మునిగిపోతుందనే ఆందోళన చెందిన పరిస్థితుల్లో కూడా అనేక ప్రాంతాల్లో బ్రిడ్జీలు కొట్టుకపోయిన పరిస్థితి కనిపించింది. కానీ 60 ఏళ్ళైనా కూడా ఒక్క బ్రిడ్జి ఈ పిల్లర్కి సంబంధించినట్టు ఒక్క పిల్లర్ కూడా దెబ్బతిన్న పరిస్థితి లేదు. మొత్తం వరదలు, బీభత్సం, గోదావరి ఉప్పొంగినటువంటి ఘటనలు అనేకం చూసినప్పుడు కూడా ఇంకా ఈ బ్రిడ్జి సజీవంగా అందుబాటులోనే ఉంది. మరో 40 ఏళ్ళు కూడా పూర్తిగా ఈ బ్రిడ్జి ప్రజలకు రాకపోకలకు ఎటువంటి అంతరం లేకుండా కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుందని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. భద్రాచలంలో గోదావరి నదిపై 1965లో అందుబాటులోకి వచ్చిన వంతెన ద్వారా 4 రాష్ట్రాల ప్రజలకు రవాణా సదుపాయం ఏర్పడింది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వచ్చి వెళ్లే వారికి ఇది వారధిగా నిలుస్తుంది. భద్రాచల సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు లక్షలాదిగా ప్రస్తుతం తరలి వస్తున్నారు. కానీ నాడు ఎటువంటి సౌకర్యం లేకుండా బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో గోదావరి దాటి అటు ముక్కోటికి కళ్యాణానికి భక్తులు తరలి వచ్చేవారు. ఆ భక్తులకు సంబంధించి కూడా నాటు పొడవల ద్వారా మాత్రమే కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు వచ్చి ఉండేవారు. అయితే 1959లో మొత్తం ఈ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపనకి శ్రీకారం చుట్టబడింది. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్మాణానికి సంబంధించి గోదావరి నదిపై నిర్మించాలంటే దీనికి సంబంధించి మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా నిర్మాణం జరగాలన్నా కూడా ఎలా నిర్మాణం చేయాలి, ఎంత డబ్బులతో నిర్మాణం చేయాలనే దాని మీద కూడా నాటి ప్రభుత్వం ఆలోచనలో పడింది. ప్రధానంగా నాటు పొడవుల మీద, అంటే గుమ్మూరు నుంచి
భద్రాచలం బుర్గంపాడు మీదుగా భద్రాచల దేవాలయానికి వెళ్తున్నటువంటి భక్తులు 2 నాటు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. నాటు పడవల మీద ప్రయాణం చేస్తుండడంతో వారంతా కూడా నీట మునిగి చనిపోవడం జరిగింది. మనం చూస్తున్నటువంటి బ్రిడ్జి నిర్మాణం చేసి కూడా ఈ 13వ తారీఖుకి దాదాపుగా 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కట్టినటువంటి సంవత్సరం 6 నెలల కాలంలోనే 5-10 సంవత్సరాల వ్యవధిలోనే బ్రిడ్జీలు నీట కుప్పకూలిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 60 ఏళ్ళ నిర్మాణం పూర్తి చేసుకుని కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఇప్పటికీ తన సేవలు ఇదే బ్రిడ్జి పైన కూడా కొనసాగిస్తుంది. దాదాపు 2 ఏళ్ల క్రితమే మనం చూస్తున్న వేరే ఒక బ్రిడ్జిని కూడా ఇప్పుడు ప్రభుత్వం మొత్తంగా వేరే బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేయడంతో కొంత దీనిపైన బర్డెన్ అంటే భారం తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదే బ్రిడ్జి అటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కాకినాడ పోర్టుకు సంబంధించినవన్నీ కూడా ఈ బ్రిడ్జి మీద నుంచే పూర్తి స్థాయిలో కూడా పెద్ద పెద్ద వాహనాలు కూడా ప్రయాణం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 60 ఏళ్ళు అయినా కూడా భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవాలయానికి వెళ్తున్నటువంటి ప్రధాన రహదారిగా ఉన్న ఈ బ్రిడ్జి ఇంకా చెక్కు చెదరకపోవడంతో నాడు నిర్మించినటువంటి నిర్మాణం ఎంత కట్టుదిట్టంగా ఎంత పకడ్బందీగా నిర్మాణం చేసి చెక్కు చెదరకుండా ఉందో మనకు అర్థమవుతుంది. ఈనాటి కాంట్రాక్టర్లు కావచ్చు, ఈనాడు నిర్మాణం చేపడుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, బ్రిడ్జీలకు ఈ భద్రాచల సీతారామ బ్రిడ్జి ఒక రోల్ మోడల్గా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా భద్రాచలం బ్రిడ్జి యొక్క నిర్మాణం యొక్క పూర్తి స్థాయి సమాచారం. కెమెరామెన్ విజయ్తో సైదులు 10 టీవీ భద్రాచలం.